రామ జన్మభూమి అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా కుప్పంలో వెలిసిన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వేద పండితులతో ఘనంగా జరిపించారు. జై శ్రీరామ్ నినాదాలతో ఆలయం మారుమ్రోగింది. सत्तम वितरा वरावरं दारिद्रधीरा मनधावागमत्रता अत्रादघा आविस्तज्ञानजानदे भद्रेषा लक्ष्मी निहितादिवासी शिरोभूषणधारणमहोर्तस्य महोर्तो विद्यनगृह्णन्तो सुमहोर्तोऽस्तु ప్రాణప్రతిష్ఠ విధి ఈరోజు మధ్యాహ్నం 12:20 గంటలకి మన ప్రధాని గారైన మోదీ గారి సమక్షంలో, ఆయన చేతుల మీద కాదు, తప్పైతుంది అది చెప్పడము, ఆయన సమక్షంలో, ఆయన ఎప్పుడు తన సమక్షంలో చేయాలని కూడా అనుకోలేదు, ఆయన సమక్షంలో దేవాలయ కమిటీ వారి ఆధ్వర్యంలో జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు మన రాముల దేవస్థానం, రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో సీతారామ కళ్యాణోత్సవాన్ని జరపాలని చెప్పి కమిటీ వారు, భక్తాదులు, దానితో పాటు విశేష భక్తాదులు వాళ్ళందరూ అంతం కూడా లేదు. అర్థమైందా? మన సనాతన ధర్మం గురించి ఇంకా విశేషంగా ఇప్పుడు చెప్పడానికి కుదరదు. ఈరోజు శ్రీరాముల వారి కళ్యాణోత్సవ సందర్భంగా గురు ప్రార్థన తద్వారా కార్యక్రమం నిర్విఘ్నంగా ఇక్కడ వచ్చిండే భక్తాదులకే కాకుండా మన యావత్ ప్రపంచానికి కూడా ఎవరు సనాతన ధర్మం ఆచరణలో పెట్టుకున్నారో, అంటే పూజా పునస్కారం, దేవత, జై శ్రీరామ్, ఈ సనాతన ధర్మం దీనికి అపచారం తలపెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినారు. దీన్ని నశింపజేయడం ఎవ్వరి వల్ల కాదు.